తెలిసిస్తే అమిత్ షా జేపీ నడ్డాతో చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ వాయిదా పడింది. రేపు అమిత్ షా పాట్నాకు వెళ్లే ముందు కలిసే అవకాశం ఉంది. టీడీపీ జనసేన బీజేపీ కూటమి మధ్య సీట్ల విషయంలో దాదాపు క్లారిటీ వచ్చింది. సీట్ల విషయంలో స్థూలంగా అవగాహన కుదిరినట్టు తెలుస్తోంది. బీజేపీ జనసేన కలిసి 30 అసెంబ్లీ 8 లోక్సభ స్థానాల్లో పోటీ చేసేలా అంగీకారం కుదిరినట్టు సమాచారం. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ. సుమిత్ర, చంద్రబాబు నాయుడు పవన్ భేటీ ఏదైతే అమిత్ షా నడ్డాలతో జరగాల్సినటువంటి భేటీ రేపటికి వాయిదా పడింది. రేపు 11 గంటల లోపు ఈ భేటీ ఉండే అవకాశం ఉన్నట్లుగా అమిత్ షా కార్యాలయం నుంచి కొద్దిసేపు క్రితం సమాచారం అందింది. సో ఈ రోజు జరగాల్సినటువంటి భేటీ రేపు వాయిదా పడిన నేపథ్యంలో రేపు ఈ యొక్క ఏదైతే ఈ పొత్తుకు సంబంధించినటువంటి అంశం, సీట్ల సర్దుబాటుకు సంబంధించినటువంటి అంశం, వీటన్నిటిపైన ఇక రేపే ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు నిన్న జరిగినటువంటి సమావేశంలో సుదీర్ఘంగా సమావేశంలో టీడీపీలోకి రావాలని ఎన్డీఏలోకి రావాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది. సో ఎన్డీఏలోకి టీడీపీని ఆహ్వానించడం కూడా జరిగింది. అయితే సీట్లకు సర్దుబాటుకు సంబంధించి ఒక అంకెను, అంటే 8 స్థానాలను బీజేపీ జనసేన కలిపి 8 పార్లమెంట్ స్థానాలు 30 అసెంబ్లీ స్థానాలను ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారు. మరి దానికి బీజేపీ అంగీకరించిందా లేదా, బీజేపీ ఇంకా వేరే అదనంగా ఏమైనా సీట్లు కోరుతుందా అన్నది కూడా చూడాల్సి ఉంటుంది. దానిపైన ఈ రోజు సమావేశం జరిగి ఉంటే దానిపైన ఒక స్పష్టత వచ్చిండేది. కానీ ఈ రోజు సమావేశం జరగకపోవడంతో మరి బీజేపీ ఏమనుకుంటుంది, బీజేపీ ఈ 8 స్థానాలతో, అంటే బీజేపీకి జనసేన కలిపి ఇవ్వాలనుకుంటున్న 8 స్థానాలతోనే సంతృప్తి చెందుతుందా, లేక ఇంకా అదనంగా ఏమైనా స్థానాలు కోరుతుందా? 30 స్థానాలు రెండు కలిపి 30 స్థానాలు అయితే ఇప్పటికే జనసేనకి 20 ఇచ్చారు కాబట్టి బీజేపీకి ఇంకా 6 స్థానాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. మరి వాటిపైన ఆశిస్తానే ఉంటుంది. వీటన్నిటి గురించి కూడా ఈ రోజు స్పష్టత వస్తుంది అనుకున్నారు. కానీ ఇక రేపు ఉదయం 11 గంటలకు పాట్నాకి అమిత్ షా వెళ్తున్నారు. అక్కడ బహిరంగ సభ కూడా, బీజేపీ బహిరంగ సభలో ఆయన పాల్గొనబోతున్నారు. ఆ సభకు వెళ్ళడానికి ముందు ఈ సమావేశానికి రావాల్సిందిగా చంద్రబాబు నాయుడుకు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ కు సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. రేపు జరిగే ఆ సమావేశంలోనే తుది నిర్ణయం తీసుకోబోతున్నారు. ఆ తర్వాతనే ఎన్ని సీట్లు, ఎక్కడెక్కడ ఏ సీట్లు ఇస్తున్నారు, తర్వాత ఎవరెవరు తీసుకున్నారు దానిపైన రేపు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.